చూస్తే బిజినెస్ అనలిస్టుల అంచనాలు నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్లీ తగ్గించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25% మేరకు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25% నుంచి 6%కి దిగొచ్చింది. మరోవైపు దేశ స్టాక్ మార్కెట్ ను ట్రంప్ టారిఫ్ భయాలు వెంటాడుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్లో పోలిస్తే ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చైనాలో విధించిన 104% సుంకాలతో ఆసియా, అమెరికా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అవే భయాలు కొనసాగుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు తగ్గి 86.45 వద్ద ఉంది. Conditions and outlook. The MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. Consequently, the standing deposit facility, the SDF rate under the liquidity adjustment facility shall stand adjusted to 5.75%. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సునీత. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ ఒక పెద్ద క్రాష్ తర్వాత మార్కెట్ అయితే మళ్ళీ నిన్న చూసుకుంటే నష్టాల్లో నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయిపోయింది. కానీ మళ్ళీ ఈ రోజు మాత్రం మార్కెట్లు నెగిటివ్ నే క్లోజ్ అయినాయని చెప్పాలి. యాక్చువల్ గా స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్ లో సెన్సెక్స్ ఒక 500 పాయింట్ల నష్టాల్లోకి, నిఫ్టీ 162 పాయింట్ల నష్టాల్లోకి అయితే చేరడం జరిగింది. 22,373 దగ్గర ట్రేడ్ అయింది. అండ్ ప్రజెంట్ కంపేర్ టు డాలర్ అండ్ రూపీ వాల్యూ వచ్చేసి 86.45 గా ఉంది. అండ్ ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే 365 పాయింట్లు సెన్సెక్స్ డౌన్ అయిపోయి 73,868 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ చూసుకుంటే 167 పాయింట్లు డౌన్ అయిపోయి 22,367 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 500 పాయింట్లు డౌన్ లో ఉంది, 49,909. స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2%, మిడ్ క్యాప్ చూసుకుంటే 1.5% అయితే మార్కెట్ పడిపోవడం జరిగింది. గోల్డ్ చూసుకుంటే ఔన్స్ వచ్చేసి 3,113 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి ఔన్స్ వచ్చేసి 29.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రపంచం యొక్క టారిఫ్ల యొక్క ఎఫెక్ట్ అని చెప్పాలి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. అవి మార్కెట్లు అయితే నెగిటివ్ లోనే ఉన్నాయి. అయితే ట్రంప్ విధించిన టారిఫ్లకు రివెంజ్ గా చైనా కూడా 104% అయితే టారిఫ్లు విధించడం జరిగింది చైనా పైన ట్రంప్. సో దీనికి రివెంజ్ గా కూడా చైనా ఏదో ప్రతిపాదన చేస్తుందని చెప్పడము అండ్ మార్కెట్ మీద అయితే సెంటిమెంట్ లేకపోవడం ఇన్వెస్టర్లకి, గ్లోబల్ మార్కెట్, ఏషియా పసిఫిక్ మార్కెట్లు అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇండియా మార్కెట్ మీద కూడా పడిందని చెప్పాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్ల అయితే భయాలు నిన్న కొంచెం రిలీఫ్ ఇచ్చాయి, కానీ ఈ రోజు మాత్రము మళ్ళీ మార్కెట్ నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇంచుమించు 2% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. ఆ మానిటరీ పాలసీ మీటింగ్ లో కూడా మనకు పాజిటివ్ గానే వచ్చిందని చెప్పాలి. ప్రజెంట్ మార్కెట్ అయితే 331 సెన్సెక్స్ అయితే డౌన్ లో ఉంది. నిఫ్టీ అయితే 174 పాయింట్ల దగ్గర అయితే డౌన్ లో ఉంది. అయితే రవిప్రసాద్, రెపో రేట్ ని 0.25% ఆర్బీఐ డిక్రీజ్ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇది యాక్చువల్ గా ఒక సామాన్య ప్రజలకు, అంటే ఇల్లు కొన్న వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆల్రెడీ జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ 2 months ఒకసారి మానిటరీ పాలసీ మీటింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే ప్రజెంట్ ద్రవ్యోల్బణం లిక్విడిటీ, దానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక పరిస్థితి, వివిధ అంశాలపైన చర్చించి రెపో రేట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లో ఫస్ట్ మీటింగ్ అని చెప్పాలి. అండ్ ఆఫ్టర్ టారిఫ్లు ప్రకటించిన తర్వాత కూడా ఇది ఫస్ట్ మీటింగ్ అని చెప్పాలి.
ఓవరాల్ గా 25 బేసిస్ పాయింట్లు అయితే కట్ చేయడం జరిగింది. అంటే 6% అయితే తగ్గించడం జరిగింది రెపో రేట్ ని. అయితే ఈ రివ్యూ మొత్తం వేటిపైన జరిగిందని చూస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అంటే ట్రంప్ యొక్క టారిఫ్లు, గ్లోబల్ వార్, ట్రేడ్ వార్ నడుస్తుంది అదొకటి, అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, ఎకనామిక్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అనే అంశాలపైన, కన్జంప్షన్ ఎలా పెంచాలి, కొనుగోలు శక్తిని ఎలా పెంచాలి ఇండియాలో అనే వాటిపైన బేసిస్ గా రివ్యూ అయితే జరిగింది. అంటే 3 రోజుల నుంచి రివ్యూ జరుగుతుంది. ఈ రోజు అయితే రివ్యూ అయిపోయింది. ఈ రోజు అనౌన్స్మెంట్ కూడా చేశారు సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్. ఓవరాల్ గా ఎక్స్పర్ట్స్ అంటే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే 35 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తే బెటర్ అని ఒకటి చెప్పారు. కానీ ఇప్పుడున్న లిక్విడిటీ, ద్రవ్యోల్బణం వాటి అనుగుణంగా అయితే 25 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించడం జరిగింది. దీనివల్ల లో రెపో రేట్ 25 బేసిస్లు తగ్గితే ఏమవుతుందంటే బ్యాంక్ కి గవర్నమెంట్ నుంచి అంటే సెంట్రల్ బ్యాంక్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే బ్యాంకుకి వచ్చే అమౌంట్ లో వడ్డీ తగ్గుతుంది. సో వడ్డీ తగ్గడం వల్ల ఏం చేస్తారంటే మనం లోన్స్ తీసుకుంటే వాటిలో కూడా వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా హోమ్ లోన్ తీసుకున్న వాళ్లకు ప్రజెంట్ మాక్సిమం నెక్స్ట్ మంత్ నుంచే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈఎంఐ తగ్గించుకోవచ్చు లేదా ఈఎంఐ మంత్స్ ని తగ్గించుకోవచ్చు. ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి మనం బ్యాంక్కి వెళ్ళి మాట్లాడుకొని చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైతుందంటే కొనుగోలు శక్తి, కన్జంప్షన్ పెరుగుతుంది. సో మార్కెట్ ట్రేడ్ మూవ్మెంట్ ఉంటుంది, ప్లస్ దానివల్ల కంపెనీస్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ దానివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా పెరగడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెరగడం జరిగిందంటే ఇంచుమించు ఆర్థిక వ్యవస్థ కూడా మూవ్మెంట్ మంచిగా ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ అయితే కొంచెం బాగా ఉంటుందనే ఆలోచనతోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అయితే నిర్ధారించి 25 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించడం జరిగింది. ఓవరాల్ గా ఇది చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ మనకు లాస్ట్ ఫిబ్రవరిలో కూడా 25 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 25 బేసిస్ పాయింట్లు. యాజ్ పర్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేందంటే ఈ ఇయర్ మొత్తము మళ్ళీ ఒక 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం చెప్తున్నారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ సమావేశం నిర్వహిస్తుండగా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండవది అని చెప్పొచ్చు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం అయితే 2025 ప్రారంభం నుంచి రిజర్వ్ బ్యాంక్ 2 సార్లు వడ్డీ రేట్లు 25 బేసిస్లు చొప్పున ప్రకటించడం జరిగింది. అయితే మరో 2 సార్లు ఏడాదికి 2 సార్లు తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఈ ఏడాదికి ఆల్రెడీ 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఇంకా 2 సార్లు 2 టైమ్స్ తగ్గించే అవకాశం ఉందని, ఒకటి జూలై లోపు, మరొకటి ఆగస్ట్ లో. అంటే ఓవరాల్ గా 25 అంటే 4 టైమ్స్ తగ్గిస్తే 100 బేసిస్ పాయింట్ అయితే తగ్గడం జరుగుతుంది. సో దీనివల్ల అయితే ఎకనామిక్ గ్రోత్ రేట్ స్లో డౌన్ కాకుండా ఉంటుంది. ఏదేమైనా ప్రజెంట్ ఈ రోజు మానిటరీ పాలసీ మీటింగ్ వల్ల ఒక సామాన్య అంటే లోన్స్ తీసుకున్న పబ్లిక్ అయితే లోన్ తీసుకున్న ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ హౌస్ లోన్స్, హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి కొత్తగా లోన్స్ తీసుకున్నా లేకపోతే ఆల్రెడీ లోన్ తీసుకొని ఈఎంఐ నడుస్తున్నా సరే వాళ్ళు వెళ్ళి బ్యాంక్ కి ఈఎంఐ లో అమౌంట్ తగ్గించుకోవచ్చు. లేదా మనం ఒక ఈఎంఐ ఒక 2 months కంప్లీట్ ఈఎంఐ 100 ఈఎంఐస్ ఉంటే అందులో 98, 97 ఈఎంఐస్ చేసుకోవచ్చు. రెండిట్లో ఈ ఆప్షన్ ఏదన్నా మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ప్రపంచ గ్లోబల్ ఎఫెక్ట్ల కారణంగా ఆర్థిక మాంద్యం నడుస్తుంది, యుఎస్ లో కూడా రిసెషన్ రాబోతుంది అని చెప్పినాక సంజయ్ మల్హోత్రా నిర్వహించిన ఈ ఆర్బీఐ మీటింగ్ అయితే ఎంపీసీ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ ఆర్బీఐ మీటింగ్ తర్వాత కూడా మార్కెట్లు అయితే కొంచెం కన్సాలిడేషన్ లోనే ఉన్నాయి, కాకపోతే కొంచెం మార్కెట్ అయితే ఊతం ఇచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం కన్సాలిడేషన్ పేజ్ లో ఉంది. కంప్లీట్ డ్రాగ్ అయ్యే టైంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అనౌన్స్మెంట్ అయితే మార్కెట్ ని కొంచెం స్టాండర్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇన్వెస్టర్ల యొక్క సెంటిమెంట్ కూడా కొంచెం క్యాచ్ చేసిందని చెప్పొచ్చు సునీత. అయితే రవిప్రసాద్, గోల్డ్ రేటు చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. అంటే ఇంకేమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? దీనిపైన బిజినెస్ అనలిస్టులు ఏమంటున్నారు? అయితే మనకు లాస్ట్ జనరల్ గా ఏం జరుగుతుందంటే మార్కెట్లు పడడం జరిగితే అంటే లిక్విడిటీ మొత్తం స్టాక్ మార్కెట్లు పడడం జరిగితే గోల్డ్ పెరగడం జరుగుతుంది. కాకపోతే నిన్న చూసుకుంటే మార్కెట్లు పడిన గోల్డ్ కూడా పడడం జరిగింది. సో
గోల్డ్ కూడా అంటే ఇన్వెస్టర్లకు ఎక్కడ అంచనా వేయలేకుండా ఉన్నారని ఎక్స్పర్ట్లే చెప్తున్నారు. నిన్న మార్కెట్లు పడిపోయినాయి. యాక్చువల్ జనరల్ ఏం జరుగుతుందంటే మార్కెట్ పడిపోతే ఇన్వెస్టర్లు గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్డ్ సైడ్ మళ్ళిస్తారు. కానీ నిన్న మార్కెట్లు పడడం జరిగింది, లాస్ట్ 2 days నుంచి గోల్డ్ కూడా పడడం జరిగింది. అంటే కారణం అయితే తెలియట్లేదు. అంటే సెంటిమెంట్ కోల్పోయారు ఇన్వెస్ట్మెంట్ పైన అనేది ఒకటి ఎక్స్పర్ట్స్ అంచనా. ప్రజెంట్ చూసుకుంటే మనకు ఆన్స్ గోల్డ్ వచ్చేసి 3014 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1% 1.08% పెరిగింది. అండ్ హైదరాబాద్ లో చూసుకుంటే మనకు గోల్డ్ 9174 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ స్పాట్ సిల్వర్ చూసుకున్నా $29.94 నడుస్తుంది ఔన్స్. అండ్ సిల్వర్ కేజీ వచ్చేసి 92,085 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ సెన్సెక్స్ చూసుకున్నా 335 పాయింట్లు అయితే డౌన్ లో ఉంది. నిఫ్టీ 168 పాయింట్లు డౌన్ లో ట్రేడ్ అవుతుంది. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.